చందమామ కథ. దేవతా ఫిడేలు. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి సంగీతం అంటే చాలా సరదా. తనకు సంగీతం నేర్పడానికని గొప్ప గొప్ప విద్వాంసుల్ని పెద్ద పెద్ద జీతాల మీద ఏర్పాటు చేసుకున్నాడు. కానీ వారి వల్ల రాజుకి ఏమాత్రం సంగీతం అబ్బింది కాదు. ఒక విద్వాంసుడు కాదని మరొకరు, అతను కాదని మరొకరు, ఇలా రాజు నెల నెలకి సంగీత విద్వాంసుల్ని మార్చి చూస్తూనే ఉన్నాడు. కానీ పాపం ఒక్క ముక్కైన సంగీతం పట్టుబడలేదు. నోటితో పాడటం రాకపోతే పోయింది, కనీసం ఏ ఫిడేలో వీణ వాయించడం అన్న వస్తుందేమోనని రాజు పేరుపడ్డ వాద్య సంగీత విద్వాంసుల్ని కూడా ఏర్పాటు చేయించి చూశాడు. కానీ వారి వల్ల ఏమీ కాకపోయేసరికి రాజుకి పెద్ద విచారం పట్టుకుంది. ఇంతమంది వచ్చి ప్రయత్నించినా నాకు ఒక్క ముక్కైన సంగీతం పట్టుబడకపోవడం ఎంత చిన్నదనం. ఈ సంగతి ప్రజల చెవిని పడిందంటే నేను చాలా చులకనైపోతానే అని ఈ దిగులుతో రాజుకి సరిగా అన్నం కూడా సహించకుండా పోయింది. ఎప్పుడు నాకు సంగీతం ఎలా వస్తుందా అని ఒకటే దిగులు. ఇలా ఉండగా ఒక రోజు రాత్రి రాజుకి కలలో ఒక దేవకన్య కనిపించి ఇలా చెప్పింది, రాజా, నీ మనసులో ఉన్న దిగులేమిటో నాకు తెలుసు. నీ స్థితి చూస్తే నాకు చాలా జాలి వేసింది. నీకు సహాయం చేద్దామని నేను వచ్చాను. ఇదిగో ఈ ఫిడేల్ నీకు ఇస్తున్నాను. దీన్ని చేత పట్టుకుని తీగల మీద కమాన్ ఆడించితే చాలు. దీని నుంచి నీకు కమ్మటి సంగీతం వినిపిస్తుంది. నువ్వు ఎప్పుడు కోరితే అప్పుడు నీ ఇష్టం వచ్చినంత సేపు దీన్ని వాయించుకోవచ్చు. ఇందులో మరో విశేషం కూడా ఉంది. నువ్వు దీన్ని ఎవరు ఎదుట వాయిస్తావో వాళ్ళు పరవశమై నువ్వు కోరకుండానే నాట్యం చేస్తారు. నీవు ఫిడేలు వాయించడం ఆపితే గాని వాళ్ళు ఆడటం మానలేరు. కనుక నీ ఇష్టం వచ్చినప్పుడల్లా ఈ ఫిడేలు వాయించుకుంటూ హాయిగా ఉండు అని చెప్పి ఆ దేవకన్య ఫిడేలుని రాజు పడుకున్న పక్క మీద పడేసి మాయమైంది. ఫిడేలు పడిన చప్పుడు విని రాజు తుళ్ళిపడి లేచాడు. పక్క మీద ఫిడేలు ఉంది. దాన్ని తీసి చూసి నిజంగా ఇది మోగుతుందా అనుకుంటూ వాయించబోయాడు. కమాను తీగలకు తగలగానే కమ్మటి సంగీతం వినవచ్చింది. రాజు తన చెవులను తానే నమ్మలేకపోయాడు. అప్పటికి తాను కల్లో చూసింది నిజమేనని రాజు నిశ్చయించుకున్నాడు. కలలో దేవకన్య చెప్పిన విషయాలన్నీ గుర్తుకు రాసాగినాయి. దేవకన్య చెప్పినట్టు ఫిడేలు వాయించితే అది విన్నవాళ్లు నృత్యం చేసే మాట నిజమో కాదో పరీక్ష చేసి చూడాలని అనుకున్నాడు. వెంటనే నౌకర్ను కేకేశాడు. నౌకరు వచ్చి నిలబడగానే రాజు ఫిడేలు తీసి వాయించసాగాడు. వెంటనే నౌకరు నృత్యం చేయసాగాడు. రాజుకి ఎంతో ఆనందం కలిగింది. ఇంకా త్వరగా వాయించసాగాడు. నౌకరు కూడా త్వరగా నృత్యం చేస్తున్నాడు. చివరికి నౌకరుకి కాళ్ళు నొప్పులు పుట్టినాయి. వాడు ఆడకుండా ఉందామని ఎంత ప్రయత్నించినా తన వల్ల కాకపోయేసరికి ఇదేదో మాయగా ఉంది మహారాజా, నేను ఆడలేకపోతున్నాను, పోనీ ఊరుకుందామంటే నా వల్ల కాకుండా ఉంది, ఎలాగైనా ఈ బాధ వదిలించండి, కాళ్ళు లాక్కుపోతున్నాయి అని గోల పెట్టాడు. రాజు ఫిడేలు వాయించడం ఆపాడు. నౌకరు కూడా టక్కున ఆడటం మానేశాడు. ఇప్పుడు రాజుకి తనకు కలలో దేవకన్య కనిపించి చెప్పిందంతా నిజమని తేలిపోయింది. ఇక తనను చూసి ప్రజలు నవ్వుతారని తాను భయపడాల్సిన అవసరం లేదు. తెల్లవారింది. మామూలు ప్రకారం రాజు దర్బార్ జరుపుతూ తన ఫిడేల్ను వాయించసాగాడు. దర్బార్లో ఉన్న మంత్రులు, సామంతులు, సేనానులు అందరూ ఆడడం మొదలు పెట్టారు. తన ప్రజ్ఞనంతా చూపాలని రాజు ఇంకా త్వరగా వాయించసాగాడు. వాళ్ళు ఇంకా త్వరగా ఆడసాగారు. ఇక చాలించని మహారాజా, మా కాళ్ళు పీక్కుపోతున్నాయి అని అందరూ మొత్తుకునే వరకు రాజు వాయించడం ఆపలేదు. చివరకు ఎలాగైతేనే రాజు ఫిడేలు ఆపాడు. మంత్రులు తదితరులు కూడా ఆడటం మానేశారు. అంతటితో ఆ రోజు దర్బారు ముగిసింది. రాజు ఫిడేల్ని ఎప్పుడూ తన దగ్గరే జాగ్రత్తగా ఉంచుకునేవాడు. నిద్రపోయేటప్పుడు కూడా పక్కలో పెట్టుకుని పడుకునేవాడు. కనపడ్డ వాళ్ళందరి ఎదుట ఫిడేలు వాయించటం, వాళ్ళు ఆడటం, వాళ్లకు కాళ్ళు నొప్పులు పుట్టే వరకు వాయించి వాళ్ళు గోల పెడుతుంటే తాను నవ్వటం రాజుకి ఒక ఆట అయిపోయింది. ఒక రోజున రాజు దర్బార్లో ఉన్నాడు. ఫిడేలు పక్కనే ఉంది. దర్బారు ముగిసిన తర్వాత మామూలు ప్రకారం రాజు ఫిడేలు వాయించడం కోసం పక్కకు చూశాడు. అక్కడ ఫిడేలు లేదు. రాజు ఆశ్చర్యపోయాడు. ఏ దుర్మార్గుడు ఈ దొంగతనం చేసింది అంటూ కళ్ళెర చేశాడు. అప్పుడు దర్బారు మధ్య ఒక స్తంభం మీద ఒక కోతి ఫిడేలు పుచ్చుకుని వాయిస్తూ కనిపించింది. కోతి వాయించసాగేసరికి రాజు ఆడసాగాడు. కానీ దర్బార్లో ఉన్న మిగతా వాళ్ళు మాత్రం
ఆడడం లేదు. కోతి ఫిడేలు చాలా త్వరగా వాయించసాగింది. రాజు గోల పెడుతూ చిందులు తొక్కసాగాడు. ఆ విధంగా ఆడి ఆడి రాజు చివరికి అలసిపోయి మూర్ఛపోయాడు. మంత్రులు వాళ్ళు రాజు చుట్టూ గుమిగూడి శైత్యోపచారాలు చేశారు. కొంతసేపటికి రాజుకు తెలివి వచ్చింది. కోతి కోసం చూశాడు. కానీ ఇప్పుడు అక్కడ కోతికి బదులు ఒక దేవకన్య నిలిచి ఉంది. ఆమె చేతిలో ఫిడేలు ఉంది. రాజు తెల్లబోతూ ఆమె వంక చూడసాగాడు. అలా చూస్తావేం రాజా, నువ్వేమి కలగండం లేదు. నీ దుర్బుద్ధికి తగిన ఫలితం పొందావు అంతే అన్నది దేవకన్య. నేనేం తప్పు చేశాను అన్నాడు రాజు భయపడుతూ. ఇంకా ఏం చేయాలి, పాపం నవ్వుల పాలైపోతావు కదా అని నేను నీకు ఫిడేలిస్తే అమాయకులందరినీ ఏడిపిస్తావా? వాళ్ళెంత కష్టపడ్డారో నీకు ఇప్పటికైనా తెలిసిందా అంది దేవకన్య. తప్పు చేశాను, క్షమించు తల్లి, ఇక ముందలా చెయ్యను, ఫిడేల్ని తిరిగి దయచేయి అని ఎంతో దీనంగా అడిగాడు రాజు. దేవకన్యకి జాలి కలిగింది. ఫిడేలుని రాజుకు అందించి ఆమె మాయమైంది. రాజు చాలా సంతోషించాడు. ఆనాటికి దర్బారు చాలించాడు. ఎవరిళ్లకి వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత రాజు ఒంటరిగా కూర్చొని కొంచెం సేపు ఫిడేలు వాయించుకున్నాడు. ఆ రోజు మొదలు రాజు ఎవరిని ఏడిపించకుండా తనకు కావలసినప్పుడు మాత్రమే ఫిడేలు వాయించుకుంటూ హాయిగా రాజ్యం చేస్తున్నాడు. చందమామ కథ. మాటతో మార్పు. ఒక అంధుడైన యాచకుడు రహదారి పక్కన కూర్చుని ఉన్నాడు. అతని ముందు ఓ గుడ్డ పరిచి ఉంది. అతని పక్కనే ఉన్న పలక మీద ఈ విధంగా రాసుంది: నేను గుడ్డివాణ్ణి, దయచేసి నాకు దానం చెయ్యండి. ఆ గుడ్డ మీద కేవలం కొన్ని నాణేలు మాత్రమే ఉన్నాయి. అటుగా వెళ్తున్న ఒక ఆయన ఇది గమనించాడు. తన జేబులోంచి 2 రూపాయలు తీసి ఆ గుడ్డ మీద వేశాడు. అంతటితో ఆగకుండా నెమ్మదిగా ఆ పలక దగ్గరికి వెళ్ళి దాన్ని తిప్పి ఏదో రాసి అందరూ చూసేటట్టుగా అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ గుడ్డ మీద ఎక్కువ డబ్బులు పడ్డం మొదలైంది. అలా సాయంత్రం అయింది. పలక మీద ఏదో రాసి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ అక్కడికి వచ్చాడు. అతని అడుగుల సవడిని బట్టి ఆ యాచకుడు అతన్ని గుర్తుపట్టాడు. అతనికి నమస్కారం చేసి, ఉదయాన్నే నా పలక మీద ఏదో రాసింది మీరే కదూ, అప్పటినుంచి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, మీరేం రాశారు అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి, నేనేమీ కొత్తగా రాయలేదు, ఉన్నదే రాశాను, కానీ కాస్త వైవిధ్యంగా రాశానంతే అని చెప్పాడు. అతనేం రాశాడంటే, ఈ ప్రపంచం చాలా అందమైంది, కానీ దాన్ని నేను చూడలేను. చందమామ కథ. అంధుడి కోరిక. ఒక గ్రామంలో ఒక అంధుడు నివసించేవాడు. కటిక దారిద్ర్యంతో బాధపడేవాడు. పెళ్ళయింది కానీ పిల్లలు లేరు. ఇలా ఒకదాన్ని మించిన ఒకటి కష్టాలతో విసిగి వేసారిపోయి చివరికి దేవుణ్ణి తన కష్టాలు తీర్చమని వేడుకున్నాడు. అతని దీనస్థితి గురించి తెలుసుకున్న దేవుడు అతని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. నీ బాధలు తీర్చడానికే వచ్చాను, ఏం కావాలో కోరుకో, అయితే ఒకే ఒక షరతు, నువ్వు కేవలం ఒక్క వరం మాత్రమే కోరుకోవాల్సి ఉంటుంది అన్నాడు. ఆ అంధుడు బాగా ఆలోచించి ఈ విధంగా కోరుకున్నాడు: నా కుమారుడు బంగారు ఊయల్లో ఊగుతుంటే చూడాలని ఉంది స్వామి అన్నాడు. తథాస్తు అని మాయమయ్యాడు భగవంతుడు. ఆ ఒక్క కోరికతో ఆ అంధుడు ఎన్ని వరాలు పొందాడో చెప్పుకొని చూద్దాం.